హాయ్ అండి. ఈరోజు పంజాబీ డ్రెస్ టాప్ మోడలే కానీ అది అనార్కలి అనేది కాదు. సైడు బొందులు వచ్చేసి మనకి కుచ్చులు వస్తాయి కదా, పంజాబీ డ్రెస్కి మనకి బాడీ ఫ్రాక్లా కట్ చేసి కింద కుచ్చులు వచ్చేసి ఈ మధ్య కొత్తగా వచ్చినాయి లేస్లు వచ్చేసి, అలాగా ఈ మోడల్ అనేది ఒక అమ్మాయికి కట్ చేయాలండి. కట్ చేసి కుట్టాలి. అది ఎలా కుట్టాలి, ఆ మోడల్ ఎలా వస్తుంది అన్నది మీకు నేను చూపిస్తాను. అయితే ఫ్రంట్ వచ్చేసి వీ నెక్, బ్యాక్ వచ్చేసి జిప్పు, 3/4 హ్యాండ్స్, టాప్ మోడలే కానీ ఫ్రంట్ కుచ్చులు వస్తాయండి. ఫ్రంట్ బ్యాక్ కుచ్చులు వస్తాయి, సైడ్ వచ్చేసి థ్రెడ్స్ వస్తాయి అన్నమాట. అది ఎలా కట్ చేయాలి అనేది ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. నేను కుట్టేది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడు అది ఎలా కట్ చేయాలి, ఆ అమ్మాయి కొలతలు ఏంటన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఆ డ్రెస్ కోసం అని చెప్పేసి మనకి ఆ అమ్మాయి బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. 14 ఇంచులకి మనం 1 ఇంచు కలుపుకుంటే 15 ఇంచులు వస్తుంది. అయితే 15 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి ఆమెకి 33.5, అంటే నేను 33 పెడుతున్నా సరిపోతుంది. అంటే మామూలుగా మనం ఖర్చు కలుపుకుంటాం కాబట్టి ఈ 33కి మనం 2 ఇంచులు ఖర్చు కలుపుకోండి. ఖర్చు కలుపుకొని టేప్ని మడత పెట్టుకోండి. మడత పెడితే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. 8.5 మనం ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం 2 ఇంచులు ఖర్చు అనేది కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మనకేంటి ఏం కావాలంటే, ఇప్పుడు ప్రస్తుతం చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇది ఇక్కడ మనకి తగ్గించుకునే పని లేదు. అయితే ఇక్కడ క్రాస్ అనేది ముందు గీసుకోండి. 1 ఇంచు కాడికి ఒక మార్కు పెట్టుకొని క్రాసు ఇక్కడి నుంచి ఇలా గీసేసుకోండి. గీసుకొని ఇప్పుడు ఇది ఏంటంటే మనకి వేలాడబడకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. పైకి వస్తే మనకి ఈ షేప్ తీయకపోతే ఏంటంటే అది కిందకి వేలాడబడ్డట్టుగా అనిపిస్తుంది అనమాట క్లాత్. అలా కాకుండా దీన్ని ఇలా కట్ చేయండి, ఇలా గీయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏమేమి కట్ చేసాం, పొడవు తీసుకున్నాం, చెస్ట్ లూజ్ తీసుకున్నాం, ఖర్చు తీసుకున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఖర్చు చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంటూ ప్లస్ 2 ఇంచులు. అయితే మనం ఇదేమో చెస్ట్ లూజు. ఇప్పుడు పొడవు 14 ప్లస్ 1 ఇంచు కలుపుకున్నాం అనమాట ఖర్చు కోసం. దీన్ని మనం అలాగే 15 ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాము. ఈ 33కి 2 ఇంచులు కలుపుకొని 35 4 భాగాలు చేసుకొని 8.5 ఇక్కడ పెట్టుకున్నాము. 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇది గీసేసుకున్నాం కదా, ఇది ఇంతవరకు ఈ పార్ట్ వచ్చేసినట్టే. ఇప్పుడు 1 by 1 కట్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఈ క్రాస్ కూడా తీసుకున్నారు కదా, ఆ అమ్మాయి షోల్డర్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి కాలర్ టైప్ వస్తుంది అనమాట. మనకి రెడీమేడ్ డ్రెస్ వస్తుంది కదా, అలా వస్తుంది. అయితే ఆ అమ్మాయి షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు అంటే 15లో సగం ఎంత? 7.5. 7.5 అంటే మరి కూడా జారకోకుండా మనం ఏం చేయాలి, 1 ఇంచు తగ్గించేసుకోండి. ఓకేనా? 1 ఇంచు తగ్గించుకొని ఎంత పెట్టుకున్నాం? 6.5 పెట్టుకున్నాం. 6.5 చంక 6.5 పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని షోల్డర్ కాడ నుంచి ఇలా ఒక గీత గీసుకోండి, ఇలాగనమాట. అంటే నెక్ వచ్చేసి మనకి 4 ఇంచుల కాడ పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ షోల్డర్ కాడ తీసుకున్నారనుకో ఈజీగా వస్తుంది. అయితే ఈ అమ్మాయికి షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు, నెక్ వచ్చేసి 4 ఇంచులు. వీ నెక్ అడిగింది కాబట్టి మనం వీ నెక్ కోసం అని చెప్పి నేను ఇలా గీస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని చంక డౌన్ వచ్చేసి ఈ అమ్మాయికి చంక అండర్ ఆర్మ్ ఎంత ఉంది? 16.5 ఉంది. 16.5 అంటే మనకి 16.5 వచ్చేలాగా మనం ఒక 6 ఇంచుల కాడ మార్క్ పెట్టుకుందాము. ఎందుకంటే ఇది మన కాలర్ నెక్ లాగా కాబట్టి. అయితే దీనికి ఏంటంటే కాలర్ నెక్కి ఇలా గీయండి. ఇది బ్యాక్ పార్ట్, అంటే ఇది బ్యాక్ అన్నట్టు బ్యాక్. ఇప్పుడు మనకి 16లో సగం, 16.5లో సగం ఎంత? 8. చంక వచ్చేసి 6 తీసుకుందామండి. 6 తీసుకొని రౌండ్ గీసేసుకుందాం. ఈ రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఫ్రంట్కి వేరే కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే ఫ్రంట్ మనకి లోతు ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు మనం ఈ లైన్ గీసుకుంటాం కదా, ఇక్కడ గీసుకున్నప్పుడు దానికి దీనికి కలిపి ఒక
1/2 ఇంచు కాడ దాకా మార్కు పెట్టుకొని లోపలికి గీసుకోండి. దీన్ని ఫ్రంట్ లోత్ అనేది ఇలా తీయండి. ఇదేంటి మనకి కాలర్ నెక్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కాలర్ నెక్ డౌన్ బోర్డ్ గీసాం కదా. ఇప్పుడు నెక్ అమ్మాయికి నెక్ ఎంత 7 వచ్చేదాకా పెట్టమంది. 7 అంటే చూడండి 3.5 పెడదామండి నెక్, ఎందుకంటే కొంచెం ఇంకా పెద్దగా అవుతుందేమో, కాలేజీ అమ్మాయి కదా. 7 అంటే ఖర్చుతో సహా నేను 7.5 పెట్టాను. ఖర్చు అంటే కుట్టడం పైన షోల్డర్ మీద వస్తుంది కదా, దానికి ఇలా మనం ఒక గీత గీసేసుకుందాం. గీసుకుంటే ఇది అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి గీసుకున్నాం. ఇది మనకేంటి వెనక పార్ట్కి మనకి నెక్ అనేది తగ్గిపోయింది. మనం జిప్ వేసుకోవాలి అన్నప్పుడు మనం 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్కి వచ్చేసి 2 ఇంచులు అయితే సరి. ఫ్రంట్ పార్ట్ గీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఏం కట్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ చంక్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకొని ఇదంతా కట్ చేయాలి. నెక్ కానీ మనం ఏం కట్ చేయొద్దు. షోల్డర్ కట్ చేసుకోండి. షోల్డర్ కాడి నుంచి ఇలా వచ్చి ఇలా మనకి ఇందులోనే డాట్స్ అనేవి వస్తాయి. నడుము షేపు ఫిట్టింగ్ అనేది కూడా వస్తుందండి. ఇప్పుడు మనం డాట్ 3.5 దగ్గర డాట్ పెట్టేసుకుందాము. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. 3.5 డాట్ పొడవు వచ్చేసి 4.5 పెడదాము. ఈ అమ్మాయి కొంచెం హైట్ కొంచెం తక్కువే ఉంటుంది. బాగా హైట్ ఉండే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. మనకి ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ ఫ్రంట్ జాయింట్ తీసేద్దాం. తీసేసి ఇప్పుడు ఫ్రంట్ లోతు మనం గీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసేద్దాం. కట్ చేసి నెక్ కూడా కట్ చేద్దాం. అది ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం రెండించులు అయితే సరిపోయిందండి. 2.5 కూడా అవసరం లేదు. మళ్ళీ మనకి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో 3.5, అదే 3.5ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టండి. పెట్టి దీన్ని ఇలా షేప్ చేసేయండి. చూసారు కదా, ఇది ఇలా షేప్ చేసేసి దీన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్కి మనం ఒక మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చు దగ్గర కూడా ఒక మార్క్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా, ఫ్రంట్కిను బ్యాక్కి ఎంత, ఒక 6 ఇంచు మొత్తం ఇలా రావాలన్నమాట. ఫ్రంట్ లోతు ఇలా రావాలి, బ్యాక్ అనేది వెనకాల అనేది మామూలుగా. ఇప్పుడు కింద పొడవు వచ్చేసి మనకి 26 ఇంచులు ఉందండి. అంటే మనకి బాడీ పైన కానించి మళ్ళీ కింద మనం లాంగ్ ఫ్రాక్ ఎలా తీసుకుంటాం అలాగా ఈ అమ్మాయికి 26 ఇంచులు ఉందన్నమాట. ఆ 26 ఇంచులకి 1 ఇంచు మనం కలుపుకొని ముందుగా మనం ఈ క్లాత్ని తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి కింద పార్ట్ అనేది వస్తుందండి. దీన్ని ముక్క మనం కట్ చేసేద్దాం. ఇది ఇంత వెడల్పు అయితే మనకి కుచ్చులు అనేది ఎక్కువ వచ్చి చూడడానికి బాగుండదు కాబట్టి మనం కొంచెం తగ్గించి కుడదాం అన్నమాట. ఇప్పుడు ఈ నడుము లూజ్ వచ్చేసి టోటల్గా మనకి ఎంత క్లాత్ ఉంది దీన్ని బట్టి మనం డబల్ చేసుకుందాం. ఇది 11 ఇంచులు ఉంది మొత్తం ఖర్చుతో సహా. 11 ఇంచులకి మనం కుచ్చు రావాలి కాబట్టి డబల్ చేసుకుందాం. 11 × 11 22. 22 అంటే డబల్ 22ని మళ్ళీ మనం ఏం చేయాలి, సగం చేయాలి. అంటే 4 పీసులు వస్తున్నాయి కాబట్టి ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఒక పక్క కట్ చేస్తే ఇవి మొత్తం
4 పీసులు అంటే 2 పక్కల 4 ముక్కలు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ 22ని సగం చేద్దాం. సగం చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మెయిన్ క్లాత్ మనం కింద అనేది కింద పొడవు కోసం అని తీసుకున్నాం కదండి. ఇది మనకి ఈ నడుము ఎక్కడికి వచ్చింది? 12 ఇంచులు వచ్చింది. అంటే 12 ఇంచులు అంటే మనకి కుచ్చు కూడా రావాలి కాబట్టి మనం 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఒక 5 ఇంచులు కలుపుకోండి చాలు. ఇది పంజాబీ డ్రెస్కి మోడలే కాబట్టి ఒక 5, నేను 7 ఇంచులు కలుపుతున్నానండి. ఎందుకంటే కొంచెం కుచ్చులు మరీ తక్కువ వస్తాయేమో అని. ఈ 7 ఇంచుల్ని మనం గీత గీసేసుకుందాం. ఇది కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది 2 ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు కింద పార్ట్ అనేది మనకి వచ్చేసింది అనమాట. దీనికి మనం లైనింగ్ కూడా వేసుకోవచ్చు. లైనింగ్ కూడా నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర ఒక టాక్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి కుచ్చులు ఎక్కువ తక్కువ, ఒక్కెళ్ళి ఎక్కువ ఒక్కెళ్ళి తక్కువ రాకుండా రావడం కోసం. ఇప్పుడు ఇది కింద క్లాత్ అనేది మనం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫ్రంట్ బ్యాక్ మనకి కట్ చేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. నేను కరెక్ట్గా కట్ చేసుకుంటానండి. ఇది ఎలాగో కాటన్దే కాబట్టి కదలదు. నేను ఫ్రంట్ అనేది కరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా నేను అలాగే కట్ చేసుకుంటా. ఇదేంటంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి లోతులు తేడా ఉంటాయి కాబట్టి 2 ఒకేసారి కట్ చేసుకోకండి. లోతులు తేడా ఉంటాయి. వెనక దానికి జిప్పులు ఉంటాయి కదా, జిప్ వేసే కాడ మనకి క్లాత్ ఎక్స్ట్రా అనేది పడుతుంది. దానికోసం అని చెప్పేసి మనం ఎక్స్ట్రా క్లాత్ తర్వాత దానికి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా, దీన్ని పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం వెనక జిప్ ఉంది కాబట్టి జిప్ కోసం అని చెప్పేసి నేను ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా. మనం దీన్ని ఓపెన్ చేసుకొని మనకి జిప్ ఎలా వేసుకోవాలో నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ పార్ట్కి అనేది మనం జిప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే డ్రెస్కి మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి, నెక్ కూడా నేను కరెక్ట్గానే కట్ చేసేస్తున్నాను. ఇది చూసారు కదా, ఇది ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ జిప్ కోసం అని చెప్పేసి ఇది నేను ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇది జిప్ వేసుకునేటప్పుడు మనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చేసుకొని ఒక గీత గీసేసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత ఇప్పుడు చంకా అమ్మాయి అండరామ్ వచ్చేసి 16.5. అంటే 16.5లో సగం ఎంత? 8.5. అంటే మనం 7.5 పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనం టేప్తో కొలుసుకున్నాం కాబట్టి అమ్మాయికి కొంచెం 7.5 అయితే సరిపోతుంది. మనం అది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే అది ఫ్రంట్ అనేది లోతు అనేది వస్తుంది కదా. ఇక్కడ 2.5 నేను డౌన్ తీసుకున్నా. 2.5 డౌన్ తీసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి అమ్మాయిది 10.5 ఇంచులు. 10.5 ఇంచులకి అంటే 5.5 పెట్టుకుంటున్నా. మళ్ళీ 2 ఇంచులు నేను ఖర్చు అనేది పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా మనం 2 ఇంచులు అనేది ఖర్చు పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి లైన్గా గీసేసుకుందాం. గీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ మొన్న నేను చెప్పాను కదండి, మొన్న వీడియోలో ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా డౌన్కి వచ్చేసేయండి. ఈ 2.5 ఇంచులు మనం డౌన్ తీసుకున్నాం కదా, ఇది ఇక్కడి నుంచి ఇలాగా. ఇది కలర్ ఉండబట్టి మీకు కనిపించట్లేదు. మామూలు లైట్ కలర్ అయితే కనిపిస్తుంది. బాగా డీస్ ముక్క అనేది మనకి ఇందులో కలిసిపోయింది కాబట్టి కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచే మళ్ళీ మనం చంకలోత్ అనేది ఒక 1/2 ఇంచు కట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను రౌండ్ కట్ చేసేస్తాను. చూడండి, చేతులు కట్ చేసేసుకుంటున్నాను.
ఒక మార్క్ పెట్టేసుకుందాం. మార్క్ పెట్టుకొని మళ్ళీ పైన షోల్డర్ పైన కూడా ఒక మార్క్ పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత చంకలోతు తీసుకోవాలి కదా, చంకలోతు కోసమని మళ్ళీ మనం ఇలా తిప్పి దీనికాడ నేనేం చెప్పాను, ఇక్కడ మన ఇక్కడి నుంచి 7 కరెక్ట్గా చంక దగ్గర సెంటర్లో మెయిన్ సెంటర్ పాయింట్లో ఒక మార్క్ పెట్టేసుకోండి. అంటే షోల్డర్ టాక్ దగ్గర నుంచి చంక ఖర్చు టాక్ వరకు చంక పెట్టుకున్నారు కదా, పెట్టుకొని దీన్ని ఇలా ఒక 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు దగ్గర మార్క్ పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టుకొని దీన్ని ఇలా వచ్చి ఇలా ఇందులో కలిపేసేయండి. ఇలాగా కలిపేసేయండి. కలిపేసినప్పుడు కరెక్ట్గా మనకి తేడా రాకుండా సరిపోయిద్ది అనమాట. అది చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మార్క్ టక్ పెట్టేసుకుందాం ఫ్రంట్కి బ్యాక్కి. ఇది ఓపెన్ చేసేసుకుందాం. అయితే వీటికి థ్రెడ్స్ చాలా పొడవు కావాలండి. థ్రెడ్స్ తిరగలు తీసేసి మనం థ్రెడ్స్ అనేవి ఇటు సైడ్ కుట్ల దగ్గర ఎక్కించాలి. అవి కుట్టిన తర్వాత మీకు సైడ్ ఎలా ఎక్కించాలో చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది బ్లౌజు డ్రెస్ హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్, మనకి అటు ఇటు క్లాత్ అంటే కింద మనకి 2 వైపులా. ఇప్పుడు నేను లైనింగ్ను కూడా కట్ చేసేసుకుంటా. ఇప్పుడు వెనకాల దానికి మనకి కింద భాగానికి కూడా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ తక్కువ ఉన్నా పర్లేదండి. ఇది తక్కువ ఉంది చూసారా, ఇదిగో తగ్గింది. మనం దీనికి నేను తగ్గినా ఏం కాదు, జాయింట్ అనేది కుచ్చులు పెట్టేటప్పుడు మనం దాన్ని తక్కువ కుచ్చులు పెట్టేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు ఇది అనేది లైనింగ్, లోపల లైనింగ్, ఇది పైన ఫ్యాబ్రిక్. దీన్ని మడత పెట్టేసుకుందాం. ఇది కింద అనమాట. ఇవి వచ్చేసి బాడీ, హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకి బొందులకి వాటికి మనం దీన్ని ఉపయోగిస్తాం. బొందులు అనేవి కొంచెం ఎక్కువ పడతాయి. దీనికి కట్ చేసుకొని బారుగా మనం బొందులు కుట్టి ఎలా కుట్టాలి అని అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒకవేళ అర్థం కాకపోతే కుట్టిన తర్వాత ఒకవేళ మీకు డ్రెస్ నచ్చినట్టయితే, అంటే ఇది నాకు చెప్పడం అనేది కొత్త కాబట్టి ఈ మోడల్ నాకు చెప్పడం కూడా రాలేదు సరిగా, ముందు నేర్చుకుంటానండి తప్పకుండా చెప్పడం. అయితే ఇది మీకు ఒకవేళ అర్థం కాలేదు, మళ్ళీ ఈ మోడల్ మాకు కావాలి అనుకుంటే ఎవరైనా సరే అడగండి, తప్పకుండా నేను మళ్ళీ దీన్ని ఇదే మోడల్ని వీడియో చేసి పెడతానన్నమాట. అంతేనండి, సరేనండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.